తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, మరి రామాయణంలో హనుమంతుడి యొక్క పాత్ర గురించి కూడా మాకు తెలియచేయండి. అద్వితీయమైనటువంటి పాత్ర. రామలక్ష్మణులు వనసంచారం చేస్తూ సీతా అమ్మవారిని వెతుక్కుంటూ ఎక్కడ ఉన్నది సీత అని జాడ తెలియని సంక్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు సుగ్రీవాదులతో కూడి ఉన్నటువంటి హనుమ బ్రాహ్మణ వేషధారి అయి రామచంద్రమూర్తిని కలిసి వారి వివరములు అడిగి తెలుసుకొని చాలా జాగ్రత్తతో మాట్లాడి సుగ్రీవునితో స్నేహబంధాన్ని కుదిర్చింది హనుమ. ఎవరైతే అహంకారంతో, శక్తి మీరి ఉన్నటువంటి అహంకారంతో, తన బలం మీద ఉన్నటువంటి అభేద్యమైనటువంటి శక్తి ఉన్నదన్న అహంకారంతో, ధన మదగర్వంతో అరాచకాలు సృష్టిస్తున్నటువంటి వాలిని సుగ్రీవునికి అండగా నిల్చొని వాలి సంహరణ చేసి సుగ్రీవుని పట్టాభిషిక్తుని చేసింది హనుమ. ఎంతో క్లిష్టమైనటువంటి 100 యోజనాల సముద్రాన్ని అవలీలగా లంఘించి ఎక్కడో రావణలంకలో దాచిపెట్టినటువంటి సీతామ్మవారి యొక్క జాడ కొన్ని వేల మంది రాక్షసుల కంట కనపడకుండా సూక్ష్మ స్థూల రూపాల్లో అద్వితీయమైనటువంటి శక్తితో సీతామ్మవారి యొక్క జాడ కనుక్కొని లంకేశుని యొక్క శక్తిని కనుక్కొనడానికి అక్షయ కుమారునితో సహా వేలాది మంది రాక్షసుల్ని సంహరించి రావణ శక్తిని నిర్వీర్యం చేసి రావణ శక్తిలో ఉన్నటువంటి లోపాలను అలాగే రావణ శక్తిలో ఉన్నటువంటి గొప్పదనాన్ని రెండింటినీ తెలుసుకొని కేవలం నామమాత్రంగా రామాజ్ఞ లేకుండా మాత్రమే లంక దహనం చేసి తిరిగి 100 యోజనాలు ప్రయాణం చేసి అమ్మవారి యొక్క జాడను తెలిపిన గొప్ప శక్తి హనుమ. అలాగే రావణ సంహార విషయంలో కూడా కుంభకర్ణాది మహారాక్షసులను సంహరించే క్రమంలో వారి వారి శక్తులను నిర్వీర్యం చేయడానికి హనుమ ఎంత యుక్తిని పాటించాడో, ఎంత ధైర్యాన్ని చూపించాడో, యుద్ధంలో ఎంత మెళకువల్ని చూపించాడో ఒక్క రామాయణం చదివితే మాత్రమే మనకి తెలుస్తుంది. అలాగే మాయాయుద్ధం చేసేటువంటి ఇంద్రజిత్తు లక్ష్మణస్వామి మీద మాయా ప్రయోగం చేసి సంహారం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అద్వితీయ వర సంపన్నుడైనటువంటి లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సంజీవిని పర్వతాన్ని తీసుకుని వచ్చి కేవలం మూలిక తెమ్మంటే సంజీవిని మూలిక ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి పర్వతాన్ని తీసుకొచ్చి అప్పటి వరకు ఎవరైతే మరణించారో వానరులు, అలాగే ఎవరైతే గాయాల బారిన పడ్డారో వానరులు, వారందరికీ ఉపశమనం తేవడమే కాకుండా లక్ష్మణస్వామిని ప్రాణాన్ని కాపాడినటువంటి అద్వితీయ బలో సంపన్నుడు హనుమ. ఆ తరువాత రామభక్తుడై అసలు రామనామ తారక మంత్రంలో ఉన్నటువంటి విశిష్టతకు ఇంత శక్తి సంపన్నుడైనటువంటి హనుమ తను దాసానుదాసుడయ్యాడు. రామశక్తి ఎటువంటిదో, రాముని యొక్క మహిమ ఎటువంటిదో, ఎక్కడ రామనామ సంకీర్తన జరుగుతుందో అక్కడ ఎటువంటి జయాలు కలుగుతాయో, కేవలం అంత శక్తివంతుడు కూడా దేవతలకు భగవంతునికి ఎలా దాసుడవ్వాలో మనకి నేర్పించినటువంటి మహాభక్తుడు హనుమ. అంటే చూడండి, స్నేహం ఎలా చెయ్యాలి, ప్రమాదాన్ని ఎలా కనిపెట్టాలి, స్నేహం ఎలా చెయ్యాలి, ప్రమాదాన్ని ఎలా కనిపెట్టాలి, రాక్షస శక్తిని ఎలా సంహరించాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా కేవలం హనుమకు మాత్రమే సాధ్యం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రావణాసురుడు ఒక సందర్భంలో అంటాడు, ఆహా నరుడు, నీ రాముడు భార్యను రక్షించుకోలేకపోయాడు, అడవుల వెంట తిరుగుతున్నాడు. పినతల్లి అడవులకు పొమ్మంటే తలకాయ దించుకొని స్త్రీమూర్తిలాగా అడవులకు వచ్చేశాడు. అటువంటి రాముడు నన్నేం చేస్తాడయ్యా అని అడగడం జరిగింది సభాయుక్తంగా, సభాసదులందరి ముందు. దానికి హనుమ ఒక్క మాట చెప్పాడు, నేను కేవలం 100 యోజనాల సముద్రాన్ని దాటడానికి ఒకే ఒక్క పదం రామ, జై శ్రీరామ్ అనగానే 100 యోజనాలు దాటగలిగాను. ఒక్క శ్రీరామచంద్రమూర్తిని
తలుచుకొని అభేద్యమైనటువంటి నీ లంకా నగరంలోకి ప్రవేశించే ముందు నీ లంకా నగర కాపలాదారైనటువంటి లంకిణిని ఒక్క పిడుగుద్దుతో తన శక్తిని నిర్వీర్యం చేసింది నేను కాదయ్యా, నా రామనామ మహిమ. అలాగే నీ యొక్క అత్యంత శక్తి సంపన్నుడు నీ కుమారుడైనటువంటి అక్షకుమారుణ్ణి 80,000 మంది సైన్యాన్ని 2 గడియల్లో తుదముట్టించినటువంటిది శక్తి నా శక్తి కాదు, నా రామశక్తి. మరొక మాట చెప్తున్నాను, తప్పనిసరిగా రాముడు వస్తాడు ఇక్కడికి. ఎందుకు వస్తాడంటే సీతమ్మ వారి కోసం కాదు. సీతమ్మ వారి కోసం మాత్రమే అయితే ఈ క్షణమే సీతమ్మ వారిని నేను కూడా తీసుకొని వెళ్ళిపోగలుగుతాను భుజాల మీద కూర్చోబెట్టుకొని. కానీ రాముడు ఎందుకు వస్తాడంటే వేదభూమి అయినటువంటి భారతభూమి సస్యశ్యామలంగా ఉంది. నీ పరిపాలనతో, నీ అగంతాలతో, నీ యొక్క దుష్టచర్యలతో ఈ లంకా నగరం అపవిత్రమైపోయింది. నా రామ పాద స్పర్శతో ఈ లంకా నగరం సస్యశ్యామలం అవ్వాలి. కేవలం లంకా నగరానికి రాముడు ఈ యొక్క భూభాగాన్ని సస్యశ్యామలం చేయడానికి మాత్రమే వస్తున్నాడు, నీతో యుద్ధానికి కాదు. నువ్వు సరిసమానం కాదు. అలాగే నేను లంకా నగరంలో సృష్టించినటువంటి విధ్వంసాన్ని నువ్వు చూసావు, నన్ను బంధించి తీసుకొచ్చావు. నా వానరులు కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు. నా వానరులో అంగదుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు తదితర మహామహిమాన్వితులు ఉన్నారు. నేను చాలా చిన్నవాణ్ణి. అత్యంత చిన్నవాణ్ణి అనేటువంటి నా శక్తికే నీ లంకా నగరం గడగడలాడిపోయిందే. మరి మహోన్నత శక్తి సంపన్నులైనటువంటి అంగద జాంబవంతాది గొప్ప మహావీరులు ఉన్నారు ఇంకా రాముని వారి వెనక. రేపు వారు వస్తారు యుద్ధానికి. ఆలోచించుకో రావణ, కేవలం నరుడు కాదు, సాక్షాత్ మహావిష్ణు స్వరూపమైనటువంటి అత్యంత తేజో సంపన్నుడు నా రాముడు. కాబట్టి రాముణ్ణి నరుడుగా తక్కువ అంచనా వేయకు అని చాలా, అంటే రాముని యొక్క శక్తిని, తన యొక్క దేవతను పొగిడే విధానంలో, రావణాసురుడికి బోధించే మార్గంలో ఎలా మాట్లాడాలో నేర్పినవాడు హనుమ. అలాగే కొన్ని సందర్భాల్లో సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళినప్పుడు, అమ్మా నీ దుఃఖాన్ని నేను చూడలేకపోతున్నాను, ఈ క్షణమే నువ్వు అను, నేను నిన్ను తీసుకెళ్ళిపోతా రాముల వారి దగ్గరికి అన్నప్పుడు ఆవిడ ఒక మాట అన్నది. ఎంఎస్ రామారావు గారు గొప్పగా రాశారు మనకి కావ్యంలో, పోనివ్వకపోతివిగా హనుమ చంచలమౌ నీ కపిస్వభావమును. అంటే చాలా చిన్నగా ఉన్నావయ్యా నువ్వు, గొప్ప గొప్ప మాటలు మాడుతున్నావు, నువ్వు నన్ను ఎలా తీసుకెళ్తావు, రాములు వారి దగ్గరికే చేరుస్తావా, మధ్యలో సముద్రంలో పడేస్తావా అని ఒక చిన్న మాట అనడం జరిగింది సీతమ్మవారు. వెంటనే హనుమ అమ్మకి నా స్వరూపం చూపించాల్సిందే అని సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి తన యొక్క కాయాన్ని స్థూల రూపంలోకి మార్చాడు. ఒక్క క్షణంలో తన యొక్క శరీరాన్ని, ఆకృతిని స్థూల రూపంలోకి మార్చిన హనుమని చూసి అప్పుడు అమ్మ ఒక మాట అందట, ఎవరి 100 యోజనాలు దాటగలరు నువ్వు తప్ప. ఈ లంకా నగరంలో ఉన్నటువంటి అత్యంత బలవంతులైనటువంటి రాక్షసుల కళ్ళ బారిన పడకుండా ఎవరు నన్ను దరిచేరగలరు, ఎవరు ఎవరికీ తెలియకుండా నాతో మాట్లాడగలరు, ఎవరికీ తెలియకుండా ఈ యొక్క లంకా నగరంలో ఉన్నటువంటి అశోకవనాన్ని ధ్వంసం చేయగలరు. అత్యంత శక్తివంతులైనటువంటి రాక్షసులని ఒక్కరే ఎవరు మర్దించగలరు. అత్యంత శక్తి సంపన్నుడైనటువంటి రావణాసురుడి ఎదురుగుండా సభలో కూర్చొని ఎవ్వరు మాట్లాడగలరు. హనుమ, ఇది కేవలం నీకు మాత్రమే సాధ్యము అని మాత సీత అమ్మవారు చెప్పినటువంటి మాటలు. గురుగారు, హనుమంతుడి యొక్క విశిష్టత గురించి, ఆ బలాబలాల గురించి, శక్తి గురించి తెలియజేశారు. మరి ముఖ్యంగా హనుమత్ జయంతి రోజున స్వామిని ఏ విధంగా పూజించాలి, వేటి వస్తువులతో, అంటే ఏ వస్తువులతో పూజించడం వల్ల స్వామి ప్రసన్నమవుతారు తెలియజేయండి. హనుమత్ జయంతి సందర్భంగా మనమంతా కూడా హనుమ ధ్యానంతో పూర్వజన్మ, పరజన్మ, ఇహజన్మ, ఎన్నో జన్మలుగా మనం చేసుకునే పాపంతో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, బాధలు, కష్టాలు పడుతూ ఉంటారు మానవులు. వీరందరికీ కూడా సప్త చిరంజీవుల్లో ఉన్నటువంటి హనుమ ఆశీస్సులు తప్పనిసరిగా ఉండాలి. ఈనాడు హనుమత్ జయంతి సందర్భంగా ఎవరైతే హనుమత్ దేవాలయాన్ని దర్శిస్తారో, హనుమంతునికి
41 ప్రదక్షిణాలు చేస్తారో, హనుమంతునికి సింధూరంతో అలంకారం చేస్తారో, హనుమంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నాగవల్లి అంటే తమలపాకులతో పూజిస్తారో, హనుమకు అత్యంత ఇష్టమైనటువంటి పదార్థము కొబ్బరికాయ, అరటిపండ్లు అరటిపళ్ళు. నివేదనగా ఎవరైతే సమర్పిస్తారో, ఇవన్నీ కాకుండా ఉమ్, చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అన్నట్టు కాకుండా చిత్తము భక్తి రెండూ కూడా మనస్ఫూర్తిగా ఉమ్, తదేక ధ్యానంతో ఏకాగ్రతతో హనుమాన్ చాలీసా, సుందరాకాండ పారాయణము, హనుమతు స్తోత్రాలు, ఆంజనేయ దండకాన్ని ఈ జయంతి రోజు ఎవరైతే పఠిస్తారో, కేవలం ఒక్క వాక్యంతో హనుమ అనే పదంతో ఉమ్. అన్ని రకాలైనటువంటి కష్టాలు తొలగిపోయి భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ధైర్యంగా జీవించవచ్చు. అలాగే మరొక విషయం, ఈ సంవత్సరం మనకు పెహల్గాం దాడి తర్వాత ఉమ్, మన సైనికులకు కొన్ని గాయాలయ్యాయి. భారతదేశం వైపు ఎన్నో శత్రుదేశాలు చూస్తున్నాయి. ఈ సందర్భంలో మనకి ఈ హనుమత్ జయంతి పర్వదినాన మనమంతా కూడా మన స్వార్థంతోనే కాకుండా హనుమని ప్రార్థించవలసిన విషయం ఒకటి ఉంది. ఆనాడు ఎలా అయితే రావణ సంహారం చేయడానికి నువ్వు సహాయం చేశావో, స్వామి నీ యొక్క సంపూర్ణ అనుగ్రహంతో, నీ ఆశీస్సులతో మా సైనికులకు, భారతదేశ పౌరులకు రక్షణగా ఉండి, భారత ప్రభుత్వానికి రక్షణగా ఉండి నువ్వే ముందుండి నడిపించాలయ్యా యుద్ధాన్ని. తప్పనిసరిగా శత్రుదేశాలు ఎవరైతే ఉన్నారో అపజయం పాలు పొందాలి, భారతదేశాన్ని విజయ పతాకం వరించాలి అని చెప్పి కూడా ఈ యొక్క సందర్భంగా మనం హనుమంతుని ధ్యానిద్దాం. హనుమంతుని యొక్క శ్లోకాలు, స్తోత్రాలు పఠిద్దాం. హనుమంతునికి ప్రీతిపాత్రమైనటువంటి పదార్థాలు నైవేద్యంగా సమర్పిద్దాం. హనుమ సంతోషపడేట్టుగా మనం భజిద్దాం. జై హనుమాన్, జై వీరాంజనేయ, జై శ్రీరామ్. గురువుగారు, హనుమత్ జయంతి యొక్క విశిష్టత గురించి, హనుమంతుడి యొక్క శక్తి గురించి తెలియజేస్తూనే ఈ హనుమత్ జయంతి రోజు మనం ముఖ్యంగా మన స్వార్థాన్ని విడిచిపెట్టి మన దేశం కోసం, మన సైనికుల కోసం చేయాల్సినటువంటి ముఖ్యమైన విషయం గురించి తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. చూసారు కదండి, ఇది హనుమత్ జయంతి యొక్క విశిష్టత. గురుగారు చెప్పిన విధంగా మనందరం, మన భారతదేశం, అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి సైనికులు మన గురించి ఎవరైతే తాపత్రయపడుతున్నారో, ఎవరైతే ఫైట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా బాగుండాలి, వాళ్ళకు కూడా శక్తి సామర్థ్యాలు సమకూరి విజయం సాధించాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ హనుమత్ జయంతి సందర్భంగా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.